జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, నేను విజయ్. ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వేరువేరుగా పోటీ చేసినప్పటికీ 2014లో ఏ విధంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేసాయో అలాంటి సీనే రిపీట్ కాబోతుందా? బీజేపీ అధిష్టానం టీడీపీ, జనసేనతో పొత్తుకు ఓకే చెప్పేసిందా? దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు, 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు ఏ విధంగా కలిసి పోటీ చేసాయో మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే తాజాగా కొద్దిసేపటి కిందట బీజేపీకి సంబంధించినటువంటి ఏపీ చీఫ్ పురంధేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి అనుకోవచ్చు. మొదటి నుంచి బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చెబుతుంది పొత్తుల విషయం కేంద్రం చూసుకుంటుంది, అధిష్టానం చూసుకుంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి మాత్రం జనసేనతోనే పొత్తు ఉంది అనేటువంటి మాట చెప్తుంది. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రతి మీటింగ్లో కూడా బీజేపీతో కూడా కలిసి ఉన్నాం అనేటువంటి మాటే చెప్తున్నారు. ప్లస్ ఎన్డీఏ కూటమి సమావేశాలకి జనసేనను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కలిపి చూస్తే జనసేన బీజేపీ పొత్తులో ఉందంటే ఎవరో కాదనలేని పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం టీడీపీ, జనసేన ఇప్పుడు పొత్తులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ముందర ఈ మూడు పార్టీలు కలిసి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఈ క్రమంలో రేపు జనవరి నెల నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేటువంటి దాని మీదే ఒక పంచాయతీ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ అధికార పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మార్పులు, చేర్పులు, ఇన్ఛార్జీల బదలాయింపులు, లేదంటే నియోజకవర్గాల్లో కొంతమందిని పూర్తిగా సిట్టింగ్లను పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని ఆ బరిలో దింపడం, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. అదే క్రమంలో జనసేన అధినేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేస్తున్నారు. అక్కడ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయలేదు. ఎందుకంటే పొత్తు వచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు మూడు పార్టీలు పొత్తు అంటే, రెండు పార్టీలు అంటే ఒక లెక్క ఉంటుంది. మూడు పార్టీలు అంటే మళ్ళీ మూడో పక్షానికి కూడా ఒక 5-6 సీట్లన్నా కనీసం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సీట్ షేరింగ్ ఎలా ఉండాలనేటువంటి ఈక్వేషన్స్ పైన వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే పర్యటనలు మొదలుపెట్టాడు. 3 రోజులు కుప్పంకి సంబంధించినటువంటి రివ్యూలు ఉన్నాయి. జనవరి 5వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు వరుసగా బహిరంగ సభలు, ఆల్మోస్ట్ 11 బహిరంగ సభలకు ప్రణాళికలు చేస్తున్నారు. అందులో కొన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తూ బహిరంగ సభల తరహాలో నిర్వహిస్తున్నారో దానికి ధీటుగా ఉండేలాగా ఇద్దరూ కలిసి నిర్వహించాలి, జనసేన, టీడీపీ కలిసి నిర్వహించాలనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేసింది వీళ్ళకి. ఇప్పుడు ఈ దశలో బీజేపీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవబోతుంది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. అయితే బీజేపీకి ముందుగానే ప్రీఆక్యుపైడ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఈ అంశం విషయంలోనే కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది సమాచారం. మరొకటి ఏంటంటే జనవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ జనసేన పార్టీ వర్గాల నుంచి వస్తుంది. సో ఒకవేళ ఈ అంశాలపైన పవన్ కళ్యాణ్ వెళ్ళారు అంటే పోటీకి వెళ్ళేటువంటి క్రమంలో ముందుగా జాబితాలు అనౌన్స్ చేస్తే కనుక పర్యవసానాలు ఏమీ ఉండవు. కాబట్టి ముందు అనౌన్స్ చేసే ముందర మూడో పక్షం అభిప్రాయం కూడా తీసుకునేటువంటి ప్రయత్నం జరగబోతుందా అనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా ఢిల్లీ టూర్లో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళడమా లేదా విడివిడిగా వెళ్ళడమా అనే అంశం పైన ఒక క్లారిటీ ఇవ్వచ్చు. దాని ప్రకారం ముగ్గురు కలిసి వెళితే సీట్ల లెక్క కొంత జాబితా లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ నెల 31వ తారీఖు కల్లా అన్ని రివ్యూలు కంప్లీట్ చేసి ఎక్కడికక్కడ ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద క్లారిటీ ఇచ్చి అభ్యర్థులను అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా కానీ అభ్యర్థులందరూ కూడా వాళ్ళ పని చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ప్రణాళిక, ఒక క్యాలెండర్ రెడీ చేసి పెట్టుకున్నారు. సో విపక్షాలుగా ముందు వీళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అధికార పార్టీ ముందు దూసుకుపోతూ ఉంటే మళ్ళీ వీళ్ళు వెనకబడితే పరిస్థితి బాగోదు. కాబట్టి మొదటి వారంలో ఢిల్లీ పర్యటన చేయడం ద్వారా ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా కలిసి వస్తే బీజేపీ ఎవరెవరు ఎక్కడ అనే దాని మీద సంక్రాంతి తర్వాత జాబితాల విడుదల ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఖచ్చితంగా మూడు పార్టీలను కలపడానికి తను సిద్ధంగా ఉన్నానని పదే చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ పొత్తు మీద ఎక్కడ కూడా రెస్పాండ్ కలదు. ఇవాళే పురంధేశ్వరి మాట్లాడడం వెనుక సో ఒక రకంగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా కనిపిస్తుంది అనుకోవచ్చు సంకేతాలు. అంటే ఒకటి, పురంధరేశ్వరి గారు మాట్లాడడానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే మీడియా అడిగిన ప్రశ్నల్లో నుంచి వచ్చినటువంటి సమాధానం అది. రెండోది ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి యాక్టివిటీ యథావిధిగా ఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే
అంతకు ముందర పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి సోము వీర్రాజు శైలికి భిన్నంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతకు ముందర ఇప్పుడు జనరల్గా అధికార పార్టీ ఎవరు ఉంటే విమర్శ సాధారణంగా అధికార పార్టీ మీదే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాలకులు చేసేటువంటి పనుల్లోనే తప్పులు ఎంచేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి ఉండేటువంటి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. కానీ సోము వీర్రాజు గారు ఉన్నప్పుడు అధికార పార్టీని పల్లెత్తి మాట అన్న సందర్భం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టుగా పురంధేశ్వరి వచ్చిన వెంటనే ఆమె రైజ్ చేసినటువంటి అంశాలు, ఆమె తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో చర్చకు లేవనెత్తినటువంటి అంశాలు, మద్యపాన నిషేధం అంశం సంబంధించి కానీ, అలానే ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నిటిపైన ఏకంగా విజయసాయి రెడ్డి గారు అయితే ఒక పెద్ద దండకం రాసినటువంటి పరిస్థితి. ట్విట్టర్లో వరుస పెట్టి ఆయన కౌంటర్లు రాయడము, ఎంతసేపు వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ అన్నట్టుగా బావా మరదలు అని చెప్పనే ఈక్వేషన్స్ మీద ఆయన చేసే ప్రయత్నం ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈ కోణంలో చూస్తే ఏంటంటే అప్పుడు కూడా ఆమె రెస్పాండ్ అవ్వాల, తన పని తాను చేసుకుపోతున్నట్టుగా. ఇప్పుడు జరిగినటువంటి చర్చ ఏంటంటే వాళ్ళు లిస్టులు అనౌన్స్ చేయబోతున్నారు, మరి మీ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నకి ఏంటంటే పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుంది. ఇప్పటికిప్పుడైతే జనసేనతో పొత్తు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉంది. దీనిపైన జనసేన కూడా పదే పదే చెప్పింది. కాబట్టి మేము జనసేన కలిసి వెళతాము, మిగతా టీడీపీతో కలిసి వెళ్ళడం అనేటువంటి నిర్ణయం అధిష్టానం ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్లో వెళ్తామని చెప్పినటువంటి మాట ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రశ్న కూడా అక్కడ లేవనెత్తినటువంటి. ఎందుకంటే ఆమె గతంలో 2 సార్లు విశాఖ ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభకు వచ్చే అవకాశాల పైన కానీ దీనిపైన కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ క్రమంలో అది కూడా ఇంకా ఎక్కడ అని అనుకోలేదు. అధిష్టానం ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాం. ఇప్పుడు బీజేపీ కూడా పట్టుపడుతుంది ఏంటంటే, మనకి కూడా కొన్ని అంతర్గతంగా వస్తున్నటువంటి చర్చల ప్రకారం చూస్తే ఏంటంటే బీజేపీ ఎక్కువ లోక్సభ స్థానాలు తీసుకోవడం పైన ఫోకస్ పెట్టాలి అసెంబ్లీ స్థానాల కంటే కూడా. అలానే జనసేనకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఈ కండిషన్స్కి ఒప్పుకోవాలనే దాని మీదే చాలా రోజులుగా చర్చ జరుగుతుంది, తర్జన భర్జనలు జరుగుతున్నాయి అనేటువంటిది ఇన్సైడ్ టాక్. ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు అనుగుణంగా టీడీపీ ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. గతంలో మ్యాక్సిమం 5 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, అంతకంటే ఎక్కువ స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఊరికే అలా నంబర్ వేసి మనం చూసినా కానీ విశాఖపట్నం అనగానే క్యాండిడేట్ అక్కడ క్లియర్గా కనిపిస్తున్నారు, పురంధేశ్వర్ గారు అక్కడ క్యాండిడేట్గా దిగడానికి అయితే అవకాశం ఉంటుంది. అలానే గతంలో కాకినాడ నుంచి కృష్ణరాజు గారు ఒకసారి కాకినాడ నుంచి, ఒకసారి నరసాపురం నుంచి రిప్రజెంట్ చేశారు. సో ఆ రెండింటిలో ఏదైనా ఒక నియోజకవర్గం అడగవచ్చు. రాజమండ్రి నుంచి కూడా ఎస్పీబీపీ సత్యనారాయణ గారు అని చెప్పి బీజేపీ నుంచి ఆయన రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే 4-5 సీట్లు కనిపిస్తున్నాయి. అలానే రాయలసీమలో 1-2 సీట్లు ఆడడానికి అవకాశం ఉంది. తిరుపతి సీటు మొన్న ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ క్యాండిడేటే బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇలా లెక్కేసుకొని చూస్తే ఇప్పుడు బీజేపీలో లీడర్స్ లేరా అంటే లీడర్స్ కూడా ఉన్నారు. సీఎం రమేష్ బీజేపీలోనే ఉన్నారు, అలానే టీజీ వెంకటేష్ బీజేపీలోనే ఉన్నారు. వీళ్ళందరూ గతంలో ఎంపీలుగా పోటీ చేసి గెలిచి వచ్చిన వాళ్ళు కదా. సీఎం రమేష్ పోటీ చేయాల, టీజీ వెంకటేష్ పోటీ చేసి వచ్చారు. అలానే సుజనా చౌదరి రాజ్యసభ సభ్యుడిగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు ఉన్నాడు. ఇలా కొంతమంది జాబితా బీజేపీ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లీడర్స్ దగ్గర ఒక 7-8 మంది కనిపిస్తే కనుక అంతమందికి అన్ని సీట్లు ఇవ్వకపోయినా కానీ ఎక్కడో దగ్గర నంబర్ కన్క్లూడ్ అవ్వాలి కదా. ఈ చర్చలు ఉన్నాయి అనేటువంటిది అంతర్గతంగా కొంతమంది నాయకుల నుంచి వస్తున్నటువంటి మాట. ఇందులో ఒక క్లారిటీ వస్తే ఎన్ని సీట్లలో పోటీ చేయొచ్చు, లోక్సభ స్థానాలు ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, జనసేనకి అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇస్తే బీజేపీకి ఎన్ని లోక్సభ స్థానాలు ఇవ్వాలి. ఇప్పుడు మొత్తం మీద ఉన్నది 25, అక్కడ 175. ఇందులోనే సీట్ షేరింగ్ జరగాలి. తెలుగుదేశం పార్టీ త్యాగాలకి సిద్ధపడాలి అనేటువంటి నినాదాలు చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఈ త్యాగంలో భాగస్వామి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అటు జనసేన నుంచి త్యాగంలో భాగస్వాములు అవుతారు, బీజేపీ నుంచి అవుతారు. సో ఆ లెక్కల గురించి పొత్తు బయటికి రాలేదేమో అనేటువంటి సందేహం కూడా ఉంది. అంతర్గతంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, కొంతమంది నాయకులు చేసినటువంటి వ్యాఖ్యానాలు బట్టి కానీ 2014 మోడల్ రిపీట్ అయితే, ఎందుకంటే 2024లో కూడా కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వమే వస్తుంది అనేటువంటి సంకేతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి 3 చోట్ల బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు, 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం అనేది ఒక సానుకూల సంకేతంగా టీడీపీ జనసేన కూడా చూసేటువంటి పరిస్థితి. అందుకని కొంత వేచి చూసే ధోరణి, అలానే చివరి ప్రయత్నం అనుకోవచ్చా, లేదా ఒక క్లారిటీ కోసం వెళ్తున్నారు అనుకోవచ్చా, పవన్ కళ్యాణ్ అందుకే ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఒక అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ప్రకటన, అభ్యర్థుల జాబితాల విడుదల కూడా ప్రారంభించేటువంటి అవకాశం. ఎందుకంటే ఓవరాల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ రావచ్చు అనే సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలపైన కొంత వేగం పుంజుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా ఏబీపీ
సి ఓటర్ సర్వే రెండు కూడా ఇచ్చినటువంటి ఫలితాల్లో కూడా చూస్తే ఇక్కడ టీడీపీని జనసేనని రెండు పార్టీలను కూడా ఎన్డీఏలో భాగంగానే చూశారు. ఒక వైసీపీని బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఇతరుల కింద వారు పరిగణించారు. సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కేంద్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో నడుస్తుంది అనుకోవచ్చు ఈ సమాచారం. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండి వచ్చి బయటకు వచ్చినటువంటి పార్టీ కాబట్టి పూర్వపు ఎన్డీఏగా లేదా ఏ పరిస్థితుల రీత్యా అయినా కానీ జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో మళ్ళీ కలవడానికి అవకాశం ఉందనే ఆ కోణంలో అది క్లారిటీ తీసుకున్నారు. కానీ వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు కూడా ఎన్డీఏలో లేవు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్డీఏతో బయట నుంచి మద్దతు ఇచ్చినటువంటి వ్యవహారం అంటే బయట నుంచి కూడా బాహాటమైన మద్దతు కదా, అంశాల వారీగా సబ్జెక్టును బట్టి పార్లమెంట్లో బిల్లులు పెట్టేటువంటి అంశాలను బట్టి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలానే వైసీపీ కూడా అలా నడిచింది. అందుకని ఇవి ఇతరుల జాబితాలోనే ఉండిపోయినాయి. కానీ టీడీపీ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే గతంలో 2-3 సందర్భాల్లో కూడా ఎన్డీఏ సమావేశాలకు టీడీపీకి కూడా ఆహ్వానం వస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో రాలేదు. కాబట్టి ఆ పొత్తు ఇంకా అలా లైవ్లో ఉంది అనేటువంటి సంకేతాలు జాతీయ స్థాయిలో ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే రాబోయేటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని జనసేనతో ఉన్నటువంటి మిత్రత్వాన్ని దృష్టిలో పెట్టుకొని 3 పార్టీలు కలవచ్చు అనేటువంటి కోణంలోనే ఆ ఈక్వేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది అందులో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూడాలి రాబోయేటువంటి రోజుల్లో, అంటే సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలిసి నడవడానికి సిద్ధంగా ఉందా లేదనేటువంటి విషయం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటనలో స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆ పవన్ కళ్యాణ్ రెండు పార్టీలను కూడా కలపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.